హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసే చాలా క్విక్ రెసిపీ పోహా రెసిపీ అండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 1 కప్పు అటుకులని ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ దీనికోసం మనం మందపాటి అటుకులని తీసుకోవాలండి. కొంచెం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ అనేది దీనిలో పోసేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి. మనకి అటుకులు ఏం నానక్కర్లేదు. ఇలా వాటర్ని పోసేసి ఒకసారి కడిగేసి మనం దీన్ని కంప్లీట్గా డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా డ్రైన్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, తర్వాత పచ్చెనగపప్పుని వేసేసుకుందాము. అలాగే మిగతా పోపు గింజలన్నిటిని యాడ్ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి కూడా వేసేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని వేగించుకోవాలి, లేదంటే మనకి ఇవి త్వరగా మాడిపోతాయి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఈ పోపులో అనేది కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని వేగించుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి, 1/2 స్పూను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఈ ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసేసుకొని ఈ పోపు అంతా అటుకులకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం లెమన్ జ్యూస్ని పిండేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసే ముందు లెమన్ జ్యూస్ని పిండేసుకొని కొత్తిమీర కూడా చల్లేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పోహా రెసిపీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేసుకొని టేస్టీగా తినేసేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.